సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బాబా గారు మనకు ఒక విషయం అనేది చెబుతున్నారండి. అది ఏంటి అంటే, తల్లి నీకు నువ్వు ఊహించని సహాయం నేను చేస్తాను, నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను, నేను చెప్పే పని మాత్రమే నువ్వు చెయ్యి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొస్తున్నారండి. అది ఏంటి అంటే, మనం మామూలుగా బాబాని కోరుకుంటూ ఉంటాం. బాబా నా కష్టంగా ఉండదు, బాబా నేను ఎంతో పేదరికాన్ని అనుభవిస్తున్నాను, నాకు ఎప్పుడు సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి, నా సమస్యలు తీరేది ఎప్పుడు, నాకు నువ్వు సహాయం చేసేది ఎప్పుడు అని చెప్పి మనం సాయినాథుని వేడుకుంటూ ఉంటాం. కానీ నువ్వు చేయాల్సింది కూడా నువ్వు చెయ్యి బిడ్డ, నీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను అని చెప్పి బాబా గారు మనకు ఎన్నో సందేశాల్లో చెబుతున్నారు. అట్లాగా మనం ఏం చేయాలి అని చెప్పి ఒక చిన్న కథ ద్వారా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి. ఈ కథ నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందువల్లంటే, మనం బాబా సందేశాలను వింటున్నా కొన్ని మనకు తెలియకుండానే పాటించకుండా పోతూ ఉంటాం అన్నమాట. వాటికి సంబంధించి ఈ కథలో బాబా అంతరార్థాన్ని మొత్తం తెలిపే కథగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక మనకు బాబా గారు సహాయం చేసే భగవంతుడు మనం కోరకుండానే మనకు సహాయం చేసే దారి ఏంటి అనే ఆ కథ ఏంటి అంటే, ఒక ధనవంతుడు ఉంటాడనమాట. ధనవంతుడి ఇంట్లో ఒక బోట్ అనేది ఉంటుంది, పడవ. అంటే ధనవంతులు అట్లా బోట్ షికార్కి అట్లా వెళ్తుంటారు కదా, ఆ బోట్ అనేది ఉంటుంది. ఒక పేదవాడిని పెయింటర్ని పిలిచి, ఆ బోట్కి పాతదిగా ఉంది, చక్కగా పెయింట్ అనేది కొట్టు అని చెప్పి అదే పని ఆయన పెయింట్ అతన్ని పిలుస్తారనమాట. ఆ పెయింట్ అతను కూడా చక్కగా మంచి కలర్ఫుల్గా దూరం నుంచి కూడా కనిపించేలా మంచి ఎర్ర రంగు కొట్టేస్తాడు. చక్కగా ఆ పెయింట్ అంతా బాగా అది అట్రాక్షన్గా ఉండేలాగా ఆ పడవను తయారు చేసి, తర్వాత ఆ ధనవంతుడి ఇంట్లో ఆ కూలి పడవకి అతను పెయింట్ కొట్టిన దానికి ఎంతైతే కూలి ఉందో ఆ కూలి తీసుకొని కూడా వెళ్ళిపోతాడనమాట. ఇలా ఉండగా మరుసటి రోజు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ ధనవంతుడు ఈ పెయింటర్ని వెతుక్కుంటూ తన ఇల్లు వెతుక్కుంటూ వస్తాడనమాట. ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత ఆ పెయింటర్కి చాలా డబ్బు, ఒక 2-3 కట్టలు డబ్బు అనేది ఇస్తాడు. అంటే అది చాలా డబ్బు, చాలా పెద్ద మొత్తం డబ్బు అనేది ఇస్తాడనమాట. అప్పుడు ఆ పెయింటర్కి ఏం అర్థం కాదు. ధనవంతుని చూసి, ఏంటి సార్ మీరు ఇట్లాగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, నాకు అర్థం కావటం లేదు అంటారు. నేను పెయింట్ కొట్టిన దానికైనా కూలీ నేను తెచ్చేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారు మీరు, నాకు అర్థం కావటం లేదు అంటే, నువ్వు నిన్న పెయింట్ కొట్టేటప్పుడు ఒక చిన్న హోల్ ఉండింది ఆ పడవకి, అది నేను నీకు చెప్పలేదు, కానీ నువ్వు దాన్ని సరిచేసావు, దానికి సంబంధించి డబ్బు ఇది అంటాడు. ఆ చిన్న హోల్ని, ఆ చిన్న రంధ్రాన్ని పూడ్చినందుకు ఇంత డబ్బా, అదొక చిన్న పని సార్, అది అవసరం లేదు, నేను పెయింట్ కొట్టేటప్పుడు ఆ చిన్న రంధ్రం చూశాను, ఆ రంధ్రాన్ని సరిచేసేసి ఈ పడవ ఇంకా బాగుంటుందని ఆ రంధ్రాన్ని సరిచేసి పెయింట్ అనేది కొట్టేశాను, దీనికి డబ్బులు అవసరం లేదు సార్, మీరు వెళ్ళండి అని చెప్పి పెయింటర్ చెప్తాడు. కానీ ధనవంతుడు ఒప్పుకోడు. ఆ రంధ్రం విలువ నీకు తెలియదు నాయనా, నేను నీకు పెయింట్ కొట్టమని చెప్పి వెళ్ళిపోయాను, నువ్వు కూడా పెయింట్ కొట్టేసి వెళ్ళిపోయావు, నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినావు, కానీ నేను ఇంటికి వచ్చేసరికి అక్కడ పడవ లేదు. పడవ ఎక్కడా అని చెప్పి అడగగానే, మన పిల్లలు బోట్కి వేసుకొని వెళ్ళున్నారు, చేపలు పట్టేదానికి వేసుకొని వెళ్ళారు సరదాగా అని చెప్పగానే నా గుండు బక్కనైంది. ఎందువల్లంటే ఆ పడవకి చిన్న రంధ్రం ఉంది, ఆ రంధ్రం నీకు సరిచేయమని నీకు చెప్పలేదే, అప్పుడు చేసుండవు కదా, ఏమై ఉంటుందో అని చెప్పి గుండె చేతిలో పట్టుకొని నేను పరిగిస్తా వెళ్ళేసరికి వాళ్ళు చేపలు పట్టుకొని సరదాగా బోటింగ్ చేసేసి ఆనందంగా ఇంటికి వస్తున్నారు. దీనికంతా తర్వాత వెళ్ళి చూస్తే ఆ రంధ్రం అనేది పూర్తి చేసి ఉండింది. ఇంత సహాయం చేశావు, ఒకవేళ ఆ రంధ్రం నువ్వు చూడకుండా పిల్లలు వేసుకొని ఏదైనా అయ్యింటే ఈ డబ్బు నా పిల్లల ప్రాణాలు అని చెప్పి గుర్తుంచుకో, అంత వెలకట్టలేని బహుమతిని నాకు ఇచ్చావు, నీకు ఇంకా ఎంత డబ్బు ఇచ్చినా తీరదయ్యా, నువ్వు పెట్టుకోవాల్సిందే అని చెప్పి ఆ డబ్బునంతా ఆ పెయింటర్కి అనేది ఇచ్చి ఇతను వెళ్ళిపోతాడు. ఆ డబ్బుతో ఎంతో అవసరం ఉంది ఆ పేదవాడికి, పెయింటర్కి. ఎందువల్లంటే పేదరికం అనుభవిస్తున్నాడు, రోజు కూలి, ఎన్నో అవసరాలు,
చాలా సంతోషించి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు పెయింటర్. ఈ కథ మనకు ఎందుకు అంటే, మనం ఎదురు చూడని ఒక సహాయం అనేది చూడాలి. మనం ఒక సహాయం చేసినప్పుడు దానికి ఏదో ఒకటి ఆశించి మనం చేస్తే దానికి ఫలితం అనేది ఉండదు. ఆశించకుండా మనం చేసే సహాయానికి భగవంతుడు వెలకట్టలేనంత విలువగల బహుమతి అనేది మనకిస్తాడు. ఈ ఒక్క విషయం బాబాగారు మనకు బోలెడు సందేశాల్లో చెప్పున్నారండి. అది మనం తెలుసునా కూడా దాన్ని పాటించడానికి మనం మర్చిపోతూ ఉంటామన్నమాట. అదే బాబాగారు ఈ సందేశంలో మనకు తెలియచేస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా సహాయం చేసేటప్పుడు ఏది ఆశించకుండా, ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దటం, ఇక్కడ సహాయం చెయ్యాలి, వాళ్ళకి సహాయపడుతున్నాం అన్నప్పుడు సహాయం చేయటం కానీ జరిగితే మనకు అంతకు మించిన సహాయం బాబాగారు బహుమతి రూపంలో మనకి ఇస్తారండి. భగవంతుడు ఆశీస్సులే కాదు, మనకు జీవితానికి కావలసిన అంత బహుమతి అనేది కూడా మనకు భగవంతుడు అందిస్తాడు. అది ఫ్రెండ్స్. కాబట్టి మనం చేసే సహాయం ఇతరులకు వచ్చి సహాయాన్ని అందుకున్న వాళ్ళు తృప్తిపడి, మనం ఏది ఆశించకుండా చేసిన దానికి ఫలితం వచ్చి 1000 రెట్లు మనకు దేవుడిస్తాడని ఈ సందేశంలో చెప్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నానండి. ఈ బాబాగారి సందేశం కూడా మీకు ఎంతగానో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.